హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు రెసిపీ వచ్చేసి సాంబార్. ఇన్స్టెంట్గా క్విక్గా సాంబార్ని ఎలా ప్రిపేర్ చేయాలో ప్రెషర్ కుక్కర్లో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తానండి. చూసేయండి. ముందుగా ఈ సాంబార్ కోసం ప్రెషర్ కుక్కర్ గిన్నెని తీసుకొని దాంట్లోకి 1 కప్పు వరకు కందిపప్పును యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు పెసరపప్పును యాడ్ చేసుకోవాలి. పెసరపప్పు వేయటం వల్ల సాంబార్కి చాలా రుచి అనేది వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని దాంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టేసుకోండి. కందిపప్పుని బాగా కడిగేసి ఇప్పుడు దాంట్లోకి 3 కప్పుల వరకు మీరు ఏ కప్పుతో అయితే కందిపప్పును తీసుకుంటారో అదే కప్పుతోటి వాటర్ అనేది తీసుకోవాలండి. నేను 1.5 కప్పు వరకు పప్పును తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును యాడ్ చేసేసి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు నానపెట్టేసుకోవాలి. మనకి పప్పు అనేది ఎంతసేపు నానితే అంత మంచిది అనమాట. పప్పు తింటే చాలా మందికి గ్యాస్ ఫార్మేషన్ అలా అంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఈ పప్పుని ఒక 5 to 6 అవర్స్ పాటు నానపెట్టేసుకోండి. దాంట్లో ఉన్న గ్యాస్ ఫార్మేషన్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన కూరగాయలని తీసుకుందామండి. నేనైతే ఒక 4 ములక్కాయలను తీసుకున్నాను. పచ్చిమిర్చి, బెండకాయ, ఉల్లిపాయలు, దోసకాయ, ఆలుగడ్డ, టమాటో, అలాగే సొరకాయ. ఇంకా మీకు ఏదైనా వెజిటబుల్స్ కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. వంకాయ, ఇంకా మీ ఇష్టం. వీటన్నిటిని ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పప్పు అనేది నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసేయండి. ఇప్పుడు ఈ పప్పు అనేది 3 to 4 విజిల్స్ వరకు రావాలి. మనకి 1 అవర్ పాటు పప్పు అనేది నానిపోయింది కాబట్టి 3 విజిల్స్కి పప్పు అనేది మెత్తగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. మీకు అంత మెత్తగా ఉడకలేదు అనుకుంటే ఇంకొక 2 విజిల్స్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు అనేది మనకి ఎంత బాగా ఉడికితే సాంబార్ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చాక ప్రెషర్ కుక్కర్ మూత తీసేసి పక్కన పెట్టేసి పప్పుని ఇలా గరిటెతోటి ఒక్కసారి కలిపేసుకోండి. ఇలా గరిటెతో కలుపుతూ ఉంటేనే మనకు తెలిసిపోతుందండి పప్పు ఉడికిందా లేదా అని. చూసారా, ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్నట్టు పప్పు అనేది ఇలా ఉడికిపోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దాంట్లో నుంచి చింతపండు రసాన్ని వేరు చేసేసి ఈ పప్పులోకి యాడ్ చేసుకోండి. మీకు ఎంతైతే సాంబార్ కావాలి అనుకుంటారో అంత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు సాంబార్ మసాలాని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాం కాబట్టి కారాన్ని కొద్దిగా తక్కువగానే తీసుకోవాలన్నమాట. ఇప్పుడు కారం యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోండి. మీకు ఒకవేళ గల్లుప్పు ఇష్టమైతే గల్లుప్పు వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటిని వేసేయండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చేంత వరకు ఈ సాంబార్ని ఉడికించేసుకోవాలన్నమాట. ఓన్లీ 1 విజిలే రావాలండి. 2 విజిల్స్ వచ్చినట్టయితే ముక్కలు అనేవి బాగా చితికిపోతాయి. సో 1 విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ మూత తీసేయండి. చూసారా, నేను వీడియోలో చూపిస్తున్నట్లు ముక్క అస్సలు చితకకుండా పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన దాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మీరు ఏ గిన్నెలో అయితే సాంబార్ తాలింపు చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ గిన్నెను పెట్టేసుకొని ఇప్పుడు ఆ గిన్నె అనేది బాగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు అంటే ఏం లేదండి, జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు, శనగపప్పు. నెక్స్ట్ ఈ తాలింపు దినుసులు అనేవి బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 4 ఎండుమిర్చిని తుంచి వేసేసుకోండి. ఎండుమిర్చి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లోకి 10 వెల్లుల్లిపాయలని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేయటం వల్ల మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా వేగిపోయిన తర్వాత దీంట్లోకి కరివేపాకును వేసేసుకోండి. కరివేపాకు అనేది కొద్దిగా చిటపట అన్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సాంబార్ ఉంది కదా, ఆ సాంబార్ని డైరెక్ట్గా ఈ గిన్నెలోకి వేసేయండి.
ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు మరిగించేసుకోండి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అయిపోయి ఉంటుందండి. మీరు కూడా ఒక్కసారి ప్రెషర్ కుక్కర్లో సాంబార్ని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.